రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 2 సంవత్సరాల 4 మాసాల కాలంలో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఏ రకంగా అమలవుతున్నాయి, అవి ఏ మేరకు లబ్ధిదారులకు చేరుతున్నాయనే విషయాలపైన సమీక్ష చేసుకోవడానికి, ఇంకా అరువైన వాళ్ళు, పేదవాళ్ళు వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి అర్జీలు పెట్టుకోవడానికి, వాళ్ళ దరఖాస్తులు పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేసి పథకాలు అందజేయడానికి ఈ ప్రణాళిక ఉపయోగపడుతుందనే విషయాన్ని మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నాను. ఒక మాటలో చెప్పాలి అంటే ఈ కార్యక్రమం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అనే ఈ కార్యక్రమం ప్రభుత్వాన్ని, ప్రజాప్రతినిధులను ప్రజలకు మరింత చేరువ చేసే ఒక అవకాశం లభించింది. క్షేత్రస్థాయిలో, గ్రామ స్థాయిలో నిజంగా ఈ కార్యక్రమాలు అమలవుతున్నాయా? చాలా సంక్షేమ కార్యక్రమాల గురించి మాట్లాడుకుంటున్నాం. ప్రధానంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత 3 ప్రధాన అంశాలపైన ప్రాధాన్యతనిస్తూ పెద్ద ఎత్తున నిధులు ఇస్తున్న విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నారు. అందులో మొట్టమొదటిది వ్యవసాయానికి అండగా ఉండాలి, రైతుకు తోడుగా ఉండాలి, రైతును ప్రోత్సహించే విధంగా ప్రభుత్వ కార్యక్రమాలు ఉండాలనేది, రైతుకు తోడు అండగా ఉండి వ్యవసాయాన్ని పండుగ చేయాలనే విధానంలో భాగంగా ఇవాళ కార్యక్రమాలు మన రాష్ట్రంలో రూపొందించుకుంటున్నాం. రెండవది మహిళా సాధికారత పేరిట అనేక సంవత్సరాలుగా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. కానీ ఈ 2 సంవత్సరాల 4 మాసాల కాలంలో వినూత్నమైన కార్యక్రమాలు చేపడుతూ మహిళలను ఆర్థికంగా వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడే విధంగా, వాళ్ళకు సాధికారత కల్పించే విధంగా మహిళా సంక్షేమానికి పెద్దపీట వేయడం జరుగుతున్నది. మూడవది పేద వర్గాలు ఎవరైతే ఉన్నారో ఆ పేద వర్గాలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలను కూడా ముందుకు తీసుకువెళ్లాలని, కొత్త పథకాలను అమలు చేయాలనే తలంపుతోని ప్రభుత్వం ముందుకు వెళ్తున్నది. ఒక మాటలో చెప్పాలంటే ఈ ప్రభుత్వానికి రైతు సంక్షేమం, మహిళా సంక్షేమం, పేద వర్గాల సంక్షేమమే ప్రాధాన్యతగా తీసుకొని ముందుకు వెళ్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. కూడా వివరించడం జరిగింది. ఈ 2 సంవత్సరాల 4 మాసాల కాలంలో స్టేషన్ కన్పూర్ నియోజకవర్గంలో పంట రుణాలు ఎంతమంది రైతులకు మాఫీ చేసినాము, ఎన్ని కోట్ల రూపాయలు చెల్లించాము, రైతు భరోసా ఎంతమంది రైతులకు ఇచ్చినాం, ఎన్ని కోట్ల రూపాయలు చెల్లించాము, రైతు బీమా ఎంతమందికి వచ్చింది, ఎన్ని కుటుంబాలను ఆదుకునే ప్రయత్నం చేశాం, అదేవిధంగా ఎంతమంది రైతుల నుంచి సన్నాలు కొన్నాం, వాళ్ళకు బోనస్ ఎంతమందికి వచ్చిందనే విషయాలను కూడా చెప్పారు. దాంతో పాటుగా ఇవాళ రైతు భరోసా ఏ రకంగా అందరికి అందజేయడం జరుగుతున్నది అనే విషయాలను కూడా వివరించడం జరిగింది. వీటితో పాటుగా రైతుకు పంట రుణాలను మాఫీ చేసి, పెట్టుబడి సహాయం కింద రైతు భరోసా ద్వారా సహాయం అందించి, రైతు పండించిన పంటల సన్నాలకు క్వింటల్కి 500 రూపాయల చొప్పున బోనస్ ఇచ్చి, రైతుకు మద్దతు ధర కల్పించే విధంగా మక్కలను కానీ, వరిధాన్యాన్ని కానీ కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేసి రైతుకు తోడుగా నిలబడే ప్రయత్నము ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తున్నది. దీన్ని దయచేసి మీరందరూ కూడా గమనించాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. అదేవిధంగా 6 గ్యారంటీల కింద ఏవైతే ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో 6 గ్యారంటీల పేరిట హామీలు ఇచ్చారో, ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఆ ఒక్కొక్కటి ఆ హామీలు నెరవేర్చే ప్రయత్నం జరుగుతున్నది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పైన 8 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి, పుట్టిన కాడల్లో అప్పు తీసుకువచ్చి ఇవాళ తెలంగాణ ప్రజానీకం పైన 8 కోట్ల రూపాయల అప్పు పెట్టారు. ఆ అప్పుకు ప్రతి నెల మనం 7,000 కోట్ల రూపాయలు మిత్తిల రూపంలో, వాయిదాల రూపాయలు చెల్లిస్తున్నాం. ఒకవైపు నెలకు 7,000 కోట్ల రూపాయలను వాయిదాల కొరకు, మిత్తి కొరకు ఖర్చు పెడుతూనే
కార్యక్రమాలను కూడా ఎక్కడ ఆపకుండా ఈరోజు మనం ప్రయత్నం చేస్తున్నాం. ప్రధానంగా ఇవాళ మహిళా సంక్షేమానికి సంబంధించి ఇవాళ ఆర్టీసీ బస్సులలో మహిళలు ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం కావచ్చు, లేదా గృహజ్యోతి కింద 200 యూనిట్ల వరకు వాడుకుంటున్న మహిళలందరికీ జీరో బిల్స్ ఇచ్చే కార్యక్రమం కావచ్చు, రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం ఇచ్చే కార్యక్రమం కావచ్చు, ఇందిరమ్మ ఇళ్ళ పథకం ద్వారా ఇల్లు లేని నిరుపేదలకు ఇవాళ ఇందిరమ్మ ఇచ్చే పథకం కావచ్చు. అది కాకుండా ఐకేపీకి పావులా వడ్డీ రుణాలను చెల్లించే విషయం కావచ్చు, బ్యాంక్ లింకేజ్ కింద వాళ్ళకు రుణాలు ఇప్పించే కార్యక్రమం, ఆర్టీసీ బస్సులు కొనిచ్చే కార్యక్రమం, సోలార్ ప్లాంట్లు పెట్టే కార్యక్రమం, ఒక ఆలోచనతో ఒక సంకల్పంతో ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తున్నది అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా సవినయంగా తెలియజేసుకుంటున్నాను. ఒకవైపు ఇన్ని రకాల కార్యక్రమాలను అమలు చేస్తూనే గత ప్రభుత్వం అమలు చేసిన అన్ని సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తూనే ఈ ప్రభుత్వం కొత్తగా 6 గ్యారెంటీల పేరిట సంక్షేమ కార్యక్రమాలను కొత్తగా రూపొందిస్తూ అమలు చేస్తూ ముందుకు వెళ్తున్న విషయాన్ని దయచేసి మీరందరూ గమనించాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వము ఈ సంవత్సరం ఒక గొప్ప ఆలోచన చేస్తున్నది. రాష్ట్రంలో దాదాపు 1,10,00,000 కుటుంబాలు ఉన్నాయి. ఈ 1,10,00,000 కుటుంబాలకు రేషన్ కార్డ్స్ ఉన్నాయి. ఈ 1,10,00,000 రేషన్ కార్డు ఉన్న కుటుంబాలన్నిటికీ కూడా జీవిత బీమా కల్పించాలని ఒక ఆలోచన చేస్తున్నది. ప్రభుత్వమే ఆ కుటుంబం తరఫున ప్రీమియం చెల్లించి ఆ కుటుంబంలో ఎవరైనా దురదృష్టవశాత్తు చనిపోతే ఆ కుటుంబ పెద్దైన తండ్రి కానీ, ఆ కుటుంబ పెద్దైన తల్లి కానీ, ఆ కుటుంబంలో తండ్రి కానీ తల్లి కానీ ఎవరైనా దురదృష్టవశాత్తు చనిపోతే ఆ కుటుంబం రోడ్డున పడొద్దు, ఆ కుటుంబం ఆగం కావద్దు అనే ఆలోచనతోని ఈ ఆర్థిక సంవత్సరమే దేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో ఇందిరా కుటుంబ బీమా పథకాన్ని అమలు చేయబోతున్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈ ఇందిరా కుటుంబ బీమా పథకం ద్వారా ఆ కుటుంబంలో ఎవరైనా చనిపోతే 15 రోజుల లోపల ఆ కుటుంబానికి ప్రభుత్వ పరంగా 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేయబోతున్నామని చెప్పి కూడా మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నాను. అది కాకుండా గత 6-7 సంవత్సరాలుగా అనేక మంది సోదరిమణులు పాపం వాళ్ళ భర్తను కోల్పోయి పెన్షన్ కావాలని చెప్పి ఆఫీసుల చుట్టూ కాళ్ళకి తిరుగుతున్నారు, కానీ వాళ్ళకి ఇంతవరకు పెన్షన్ రాలేదు. మొన్న బడ్జెట్ సమావేశంలో ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు, ఆడపిల్లలు భర్తను కోల్పోయి పిల్లలను చదివించుకోలేక సాకలేక కష్టాలు పడుతున్నారు. కాబట్టి ముందుగా ఎవరైతే భర్తలను కోల్పోయి పెన్షన్ కొరకు దరఖాస్తు చేసుకున్న 2 లక్షల మంది మహిళలకు ఈ జూన్ మాసం నుంచి వాళ్ళకు ఆసరా పెన్షన్ రాబోతున్నది, వితంతు పెన్షన్ రాబోతున్నదని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నాను. అది కాకుండా ఇవాళ మన పాఠశాలలో చదువుకుంటున్న